జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కనుక ఈ 11 మంది అదే జగన్మోహన్ రెడ్డితో పాటు మొత్తం కలిపి 11 మంది రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారంట. ఈ ఎలక్షన్కి వెళ్ళే ఆలోచనలో ఉన్నారంట. నిజంగానే రాజీనామా చేస్తారంటారా? ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక యదవ ఈ 12 మంది ఎమ్మెల్యేలంతా పిలిపించాడంట. పిలిపించి మీరంతా రాజీనామా చేయండి, ఏంది మన ఎట్లా జగన్మోహన్ రెడ్డి లోన్ వేస్తాడు చిలక పలుకు పలుకుతున్నాడు అనమాట. ముందుగానే జగన్మోహన్ రెడ్డిని లోన్ వేసేది గ్యారెంటీ వేస్తారు, మిమ్మల్ని వేస్తే కొంచెం సానుభూతి వస్తుంది అంటే సానుభూతి వచ్చే పనే ఉండదు. ఇవాళ సానుభూతి లేదు. జగన్మోహన్ రెడ్డి ఆ మందు మాఫియాల మొత్తం ఎవరు అంటే బిగ్ బాస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని తేలిపోయింది. మీరు రాజీనామా చేయండి, మీ 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రేపు పోటీ చేస్తే మళ్ళీ మనం గెలుస్తాము అని చెప్తున్నాడంట. వాళ్ళు ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, అరే అరే పిచ్చోడా నువ్వు మాట్లాడి మేము పోయామనుకో మాకు 2-3 లక్షలన్నీ వస్తుండే ఎమ్మెల్యే వల్ల ఆ బెనిఫిట్లు వస్తున్నాయి, అవి కూడా లేకుండా ఎందుకు మమ్మల్ని చేస్తావు, రేపు మేము గెలిచిన తక్కువ మెజార్టీలో గెలిచాము 1000-2000 మెజార్టీలో, రేపు ఓడిపోయేది గ్యారంటీ మేము, మాకొద్దు మీ పార్టీ వద్దు మేము ఈ 5 ఏళ్ళు మేము ఎమ్మెల్యేగా ఉంటామాయా, తర్వాత 5 ఏళ్ళ తర్వాత దేవుడికి ఎరుగా మేము రాజీనామా చేయమా కిర్రో మొర్రా అని చొప్పు కొట్టాడు సజ్జల్ని. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కొట్టారు. ఆ కొట్టినాక వాడు పిల్లిలాగుండి వాగుతున్నాడు. కోయిల ముందే వస్తుంది ఏది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, లోన్ వేస్తారు, ఈ మందు మాఫియా మొత్తం వచ్చేసింది. ఎవరు మొత్తం బిగ్ బాస్ ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి మొత్తం వచ్చేసింది. ప్రూఫ్ సహా మొత్తం దొరికావు నువ్వు. ఏంది అదేమంటే చంద్రబాబు చేయలేదా, అవి చేయలేదు. చంద్రబాబున అక్రమ అరెస్టులు చేసి చంద్రబాబు చేసింది అక్రమ అరెస్టులు చేశారు. ఒక్కటి నిరూపించారు. చంద్రబాబు ఏమన్నా నిరూపించారు మీరు? సరే, ఇవన్నీ ఒక లెక్క అయితే కనుక ఏంటి రోజే మళ్ళీ పాత బాటలోకి వెళ్తా ఆ మాటలు ఏంటనుకోవచ్చు అంటారు. అసలుకి గాలిలో గెలిచారు, గాలి నా కొడుకులు అంటాం. అదే భాష అసలు ఎందువల్ల అంటారు? ఏం భాష అంటే గాలిలో గెలిచినంతా ఎమ్మెల్యేలంతా గాలిలో గెలిస్తే మీ జగన్మోహన్ రెడ్డి మీ 10 మంది ఎమ్మెల్యేలు మీ జగన్మోహన్ రెడ్డి కూడా గాలిలో గెలిచినట్టు లెక్కగా వాళ్ళు కూడా గాలి నా కొడుకులేనా? అది నేను అనట్లా, నువ్వు అంటున్నావు. రోజమ్మ నేను అనట్లా మాట, నేను అంత సంస్కారం నాకు సంస్కారం ఉంది. నువ్వు మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు కూడా గాలిలో కొడుకు లెక్కే కదా నువ్వు మాట్లాడే లెక్క. ఈ పిచ్చి మాటలు రోజమ్మ నువ్వు మానుకోమ్మా. నువ్వు ఒక ఆడగూతురు తల్లా నువ్వు. నీ వైఎస్ఆర్ పార్టీలో ఎంతమంది లేడు ఆడగూతురులు ఎవరైనా మాట్లాడుతున్నారమ్మా ఈ రకంగా? ఎందువల్ల అంటారు అదే భాష ఎందుకని మారదు? మొన్న ఏదైతే గాలి భానుప్రకాష్ గారు 2000కి ఏం చేస్తావో మాకు తెలుసు, ఆ తాగు మార్కెట్లో ఉంది అనగానే మాత్రం మీడియా ముందరకు వచ్చి బాధపడినామా. ఈరోజు ఆ మాటలు ఎందుకని మార్చుకోలేకపోతుందంటారు? గాలి భానుప్రకాష్ ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదండి. ఆయన ఎక్కడ తప్పు, ఏ విషయం తప్పు మాట్లాడాడని చెప్పమండి. ఆయన సభ్యతగా సంస్కారంగా మాట్లాడతారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏమైనా పని చేసిద్దామా అని చెప్పామా ఆయన మాట్లాడింది మరి తప్పే అనుకోవాలి కదా. ఇప్పుడు సినిమా యాక్టింగ్ చేయడానికి 2000 ఇస్తే ఏదైనా దాంట్లో జబర్దస్త్ ప్రోగ్రామ్ అలాంటి వాటిలో కూడా పోదు. ఆమె పని చేస్తుంది అన్నాడే కానీ ఆమెను ఒక మైల్డ్గా ఆమెను ఎప్పుడు కూడా కించపరచడు, గాలి జాడతాడు. నువ్వు అసలు ఏందమ్మా మగవాళ్ళని తిడుతున్నావు ఏందమ్మా నువ్వు? మగవాళ్ళని ఏంది, ఆడవాళ్ళని ఏంది, అసలు ఆ బూతులు ఏంది రోజమ్మా తగ్గించుకోమ్మా. మీ పార్టీలో నీకేం జగన్మోహన్ రెడ్డి రేపు గోల్డ్ మెడల్ వేస్తారా అనుకుంటున్నా ఏంది? నీకేమన్నా రేపు ఇవన్నీ కాదు అసలు వీళ్ళందరూ పారిపోతారు, ఫారిన్ కంట్రీస్ పారిపోతారు, ఇక్కడ కార్యకర్తలు మీ బతుకులేంది అని చెప్పి సవాల్ చేస్తుంది కదా. మరి ఓ మా రోజవ్వా ఏం మాట్లాడతావు తల్లి నువ్వు? పారిపోతారా? ఎవరు పారిపోయేది? మీ పార్టీ నాయకులు అందరూ ఒక్కొక్కరు పారిపోతున్నారు. మీ కొడాలి ఆయన జంప్ అయిపోయాడు. వంశీ అక్కడి నుంచి పోయి ఇంట్లో పండుకున్నాడు ఆయన జైలు నుంచి వచ్చి. మీ నాయకులు ఒక్కొక్కరు పారిపోతున్నారు. ఎవరు పారిపోతారు, ఎవరు ఉంటారో తెలుసు తల్లి. తెలుగుదేశం పార్టీ అనేది ఒక కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టిన ఒక స్టాండర్డ్ అనమాట. తెలుగుదేశం పార్టీకి నాయకులు కానీ కార్యకర్తలు కానీ నువ్వు ఈ ఇంటికి కూడా బెకలేవు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం, కేసు పడితే కనుక పారిపోవటం వైసీపీ నాయకులకి ఇదే పరిపాటు అయిపోయింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ పనులను? అసలుకి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం ఎందుకు, కేసు పడితే పారిపోవటం ఎందుకు అనుకోవాలంటారు? వాళ్ళకి అలవాటేనండి, రెచ్చగొట్టడం పారిపోవడం అలవాటు. పేరే నాని అనే యదవ తొర్రిపల్లి నాని అంటాలి, నేను కొత్తగా పేరు పెట్టా. తొర్రిపల్లి నాని అనే ఒక యదవ వాడు ఏం మాట్లాడతాడు, నైట్ కన్ను కొడితే వేసేసేయాలంట, ఉదయం వెళ్ళి పరామర్శించాలా.
అరే ఆ మాట అన్న ఎదవా గాడిదా, నువ్వు అసలు పరాలైపోయావు కదా, ఎక్కడుండా పెరిగినాను నువ్వు అసలు జంప్ అయిపోయావు. లేవు ఈ రాష్ట్రంలో వదిలిపెట్టి జంప్ అయిపోయి భయపడి పారిపోయిన ఎదవి నువ్వు మాట్లాడుతున్నావురా అంటే వాళ్ళ కార్యకర్తలు బలి చేయడానికే నువ్వు. అంటే వాళ్ళు చేస్తే వాళ్ళు పోయి వాళ్ళు జైల్లో ఉంటే నువ్వు ఆనందపడాలా. ఎదవ ముండ చేత అయితే నువ్వు చేయరా పోయి ఆ పని, నీకు చేత కాదు. నువ్వు భయపడి కేసుకు భయపడి నువ్వు పారిపోయావు, రాష్ట్రం వదిలి పారిపోయావు, ముందు బెయిల్కి పెట్టుకున్నావు. నువ్వు కూడా మాట్లాడతారు ఎదవా, ఏం మాట్లాడరా నువ్వు మాట్లాడే మాటలు. ఎందువల్ల అంటారు ఇలా రెచ్చగొట్టడం ఎందుకు, పారిపోవటం ఎందుకు? అది వాళ్ళకి అలవాటు అండి. ఆ పేరేనానికి అంబట్టి గాడికి వీళ్ళందరికీ అలవాటు అండి. అసలకి వాళ్ళంతా వాడు కూడా వీడికన్నా ఇంకా పరం ఎదవాడు. ఇద్దరు ఎదవలు మా కాపు కులానికి వీళ్ళంత ఎదవలు లేరు, ఎవరు లేరు. ఎందుకని అంటారు ఆ మాట? ఎందుకు ఆ మాట అన్నారు, ఎందుకు అబ్బక్కన అసలుకి? వాళ్ళు అంతే అండి, వాళ్ళంతా అంత ఎదవలు ఇద్దరు. వాళ్ళు ఇద్దరు ఒకడేమో పంది ఆంబంటి రాంబాబు గాడు, ఆ బురదగుంట్లో పంది, వాడేం మాట్లాడుతావు వాడికే తెలియదు. వాడు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆంబోతులా రంకిలేయం మాట్లాడడం. వాడు వార్డు నెంబర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మొన్న గెలిచాడు అక్కడ. మొన్న ఏదో ఒకసారి చూద్దామని జగన్మోహన్ రెడ్డి ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ కానీ 700 గెలిచాడు. ఆ బిడ్డకి ఏదో మొన్న వేశారు మా జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఏమని తెలుసా, గ్లాసు నా గుండెల్లో బాకు అమ్మ, గ్లాసు ఇమాకండి అమ్మ, మేము మీ సామాజిక వర్గం వాడిని అమ్మ అని చెప్పి మా కాపులంతా అందరికి చెప్పి కళ్ళం నీళ్ళు పెట్టి ఏడిస్తే ఏదో వేసి ఓట్లు వేసి గెలిపించారు వాడు గెలిపిస్తే ఇవాళ వాడు ఇష్టం వచ్చాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. అలా వరే అంబటి రాంబాబు, నువ్వు పవన్ కళ్యాణ్ మాట్లాడే అర్హత నీకుందా? అసలు నీ స్టేజ్ ఏంది, పవన్ కళ్యాణ్ స్టేజ్ ఏంది? అతను పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు. పవన్ కళ్యాణ్ పేదలకు రైతులకు సొంత డబ్బులు, కౌలు రైతులు సొంత డబ్బులు కోట్లు ఖర్చు ఇచ్చినోడు. పిల్లికి బిచ్చం పెట్టండి అంబటి రాంబాబు గారు శవాల మీద పేరాలు వేలుకునే రకం. మొన్న సత్తిపల్లి ఏం జరిగింది అనుకున్నారు, ఒక అతను ట్యాంకులో చనిపోతే, ఒక ఒడిరాజు అనే బీసీ సామాజిక వర్గం అబ్బాయి ఆ ట్యాంకులో చనిపోతే ఆ డబ్బులు కూడా కక్కుర్తిపడ్డాడు. ఆ డబ్బులు కూడా నువ్వు స్వయాన వాళ్ళ అమ్మ చెప్పింది మీడియా ముందుకు వచ్చి, మా కొడుకు డబ్బులు వస్తే దాంట్లో కూడా మాకు వాటా ఇవ్వమని చెప్పి మాట్లాడాడు ఎదవా. అలాంటి వాడు ఆ సత్తిపల్లికి పోతే వాడిని పోస్తున్నారు ఒక్కొక్కరు ఎదవా. ఇప్పుడు గుంటూరు 2కి వచ్చి ఏం పగలు తీయడానికి వస్తున్నాడండి. గుంటూరు 2లో తిరుపల్లిలో లేదు ఆయనకి సీను. గుంటూరు పశ్చిమలో అసలు ఉంది. గడపకి వెళ్తుంటే మంగళహారతలు పడుతున్నారంట. ఆయనకి ఒక ఆమె వచ్చింది చిలకలూరుపేట నుంచి, చిలకమ్మ వచ్చి ఏం చేసింది, జనాలు బాగా లాచి ఒక దెబ్బ కొట్టినాక మళ్ళీ చిలకలూరుపేటకు పడిపోయింది. ఇప్పుడు ఆ కొత్త బిచ్చిగాడ పొద్దున్నట్టు ఇప్పుడు అంబటి రాంబాబు గారు వచ్చాడు ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, మా పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఏం పీకడానికి ఆయన పెద్ద మేధావులే పోయారు ఇక్కడ నుంచి వదిలిపెట్టి. ఇది టీడీపీ కంచుకోట, గుంటూరు పశ్చిమ అనేది టీడీపీకి కంచుకోట. నీలాంటి వాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి రమ్మని ముందు ఎన్నొద్దు, మీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ పోటీ వేసి గెలవమని ముందు నేను సవాలు చెప్తున్నా. ఏదో పులివెందుల్లో నీ సొంత నియోజకవర్గంలో గెలవడం కాదు. లోకేష్ ఎప్పుడు మంగళగిరి ఉంది, ఆ నియోజకవర్గంలో టీడీపీ ఎప్పుడెప్పుడో ఫస్ట్ ఆవిర్భావంలో ఒక్కసారి గెలిచింది. అలాంటి నియోజకవర్గంలో ఒకసారి అప్పుడప్పుడు వచ్చి నిలబడి కొద్దిగా తేడాతో ఓడిపోయినా అదే నియోజకవర్గంలో పట్టుగా ఉండి 90,000 పైచులకు ఓట్లు మెజార్టీతో గెలిచాడు. అది మగోడు లక్షణం అంటే. నువ్వు వచ్చి నిలబడి ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మీ జగన్మోహన్ రెడ్డి రమ్మను.